అమెరికాలో హైదరాబాద్ యువతి దారుణ హత్య, కత్తితో పొడిచి నిఖితను హత్య చేసిన మాజీ రూమ్మేట్ అర్జున్ శర్మ. అమెరికాలో హైదరాబాద్ అమ్మాయి అట మాజీ రూమ్మేట్ అర్జున్ శర్మ అనే వాడు చంపిండట. అనంతరం భారత్కు పారిపోయి వచ్చిన నిందితుడు తమిళనాడులో అరెస్ట్ చేసిన ఇంటర్పోల్ అధికారులట. ఆడ చంపిండు, ఇటుకొచ్చిండు, ఇటు అరెస్ట్ చేసిండు మొత్తానికి. ఇక ఆడ ఉంటే ఇక అది ఇమీడియట్గా శిక్ష పడుతుంది. మరి వీడిని ఏం చేయాలి? ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ ఇచ్చేసి శిక్ష అక్కడే వేస్తే బెటర్ ఏమని నన్ను అడిగితే. ఎందుకంటే ఇక్కడ మన దగ్గర శిక్షలు వేయాలంటే ఎంత సమయం పడుతుంది, ఏడు దాకా పోద్దని మనకు తెలుసు కదా. నిఖిత తండ్రి ఆనంద్ అట పాపం. నిఖిత దారుణ హత్య విషయం తెలియడంతో విజయపురి కాలనీలో ఉంటున్న ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. డిసెంబర్ 31 రాత్రి తమకు ఫోన్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది. ఇంతలోనే దుర్వార్తను వినాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదని నిఖిత తండ్రి ఆనంద్ విలపించారు. అర్జున్ శర్మ ఆమె మాజీ రూమ్మేట్ అని, అందరి వద్ద అప్పులు చేసి ఇండియాకు వెళ్తున్నాడనే సమాచారంతో తనకు ఇవ్వాల్సిన డబ్బులు అడిగేందుకు డిసెంబర్ 31వ తేదీ రాత్రి 7 గంటల సమయంలో నిఖిత అతని రూమ్కు వెళ్ళిందని, అక్కడ వారిద్దరి మధ్య జరిగిన వాగ్వాదంతోనే అర్జున్ శర్మ కత్తితో పొడిచి నిఖితను చంపినట్లు మీడియాలో వచ్చిన వార్తల ద్వారా తమకు తెలిసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురిని దారుణంగా హత్య చేసిన నిందితుడిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలన్నారు. తన కుమార్తె మృతదేహాన్ని త్వరగా ఇండియాకు తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. పైసలు ఇచ్చిందట పాపం, తిరిగి ఇరనాని అంటే ఇస్తలేడట. చివరికి చంపిపడేసిండు. వాడెంత సైకోగాడో. ఎంత $1000